ముకుంద జ్యువెలర్స్ లో శ్రావణ సంబరాలు. ఎంత బంగారం కొంటే దానికి రెండింతల వెండి ఉచితం. త్వరపడండి, ఈ ఆఫర్ ఆగస్ట్ 14 నుండి 23 వరకు మాత్రమే మన ముకుంద జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లో. ఇప్పుడు పుస్తకాల్లో ఉన్న బొమ్మలు, సూత్రాలను బట్టి పడుతూనే ఉంటాం. సైన్స్ ఎప్పటికీ కూడా మనకి కష్టంగానే ఉంటుంది. ప్రాక్టికల్ లెర్నింగ్స్తోనే ఈజీగా అర్థమవుతుంది అనడానికి ఈ వీడియోని ఒక మంచి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఫస్ట్ అసలు ఏంటి ఆ వీడియో ఫస్ట్ చూద్దాం, ఆ తర్వాత మాట్లాడతాం. ఫిజిక్స్ చాలా కష్టమైన సబ్జెక్ట్. సో రిఫ్రాక్షన్స్ ఇవన్నీ కూడా చాలా కష్టం. మేము స్కూల్లో చదువుకున్నప్పుడు జస్ట్ టెక్స్ట్ బుక్ మాత్రమే అండ్ ఆ పిక్చర్స్, డయాగ్రామ్స్ మా టీచర్ బోర్డ్ మీద వేసి చదివించినప్పుడు మాకేమీ అర్థం కాలేదు. బట్ వీఆర్ రియల్లీ లక్కీ. నా స్కూల్లో కంప్లీట్గా కూడా ప్రిజమ్ను తీసుకొచ్చి ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనే పూర్తి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. సో ఏ పిల్లలకైతే ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ఉండదో వాళ్ళకి ఇవన్నీ అర్థం అవ్వడం చాలా కష్టం. సో ఇక్కడ ఒక టీచర్ డైరెక్ట్గా ఆ రిఫ్రాక్షన్కు సంబంధించి పూర్తిగా ఎలా జరుగుతుంది అనేది లైట్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు, ఒక డార్క్ రూమ్ లాగా చేసి. సో ఇట్లాంటివి ఎప్పటికీ కూడా పిల్లల మధ్యలో ఉండిపోతాయి. చేతిలో ఒక లేజర్ లైట్, కొద్దిగా పౌడర్ పట్టుకొని రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కాన్సెప్ట్ను ప్రాక్టికల్గా చూపించారు ఓ టీచర్. మేడం, నాకు అర్థం కాలేదన్న విద్యార్థుల కోసం ఆమె స్వయంగా చేసిన ఒక చిన్న ప్రయోగమే ఇది. ప్రాక్టికల్ లెర్నింగ్ ఎంత అవసరమో తెలిసేలా చేసింది ఈ ఎక్స్పెరిమెంట్. ప్రతి స్కూల్లో ఇలాంటి బోధన ఉంటే ఏ విద్యార్థికి చదువు భారం ఉండదు, ఒక అద్భుతమైన అనుభూతి ఉంటుంది. జనరలీ మనం ఫాలో అవుతున్న ఎడ్యుకేషన్ కరికులంలో కూడా ప్రాక్టికల్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్ లెర్నింగ్ని ప్రేరేపిస్తారు. కానీ టీచర్స్, స్కూల్స్ చాలా వరకు ఈ ప్రాక్టికల్ లెర్నింగ్స్ని పక్కన పెట్టేస్తాయి. మీరు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నప్పుడు ఫీజును చూస్తూ ఉంటాం, కరికులం యాక్టివిటీస్ని చూస్తూ ఉంటారు. కానీ నిజంగా ఆ స్కూల్లో ఒక ల్యాబ్ ఉందా, ఒక గ్రౌండ్ ఉందా అనేది ఎంతమంది చూస్తూ ఉంటారు? ఇప్పటి వరకు స్కూళ్ళన్నీ కూడా అగ్గిపెట్టెల్లా మారిపోయాయి. ల్యాబులు ఉన్నా నామమాత్రంగానే ఉన్నాయి, కానీ దాంట్లో నిజంగా ఒక ప్రిజం అట్లీస్ట్ ఉంటుందో లేదో కూడా మనలో ఎవరికీ తెలియదు. చాలా స్కూల్స్ కనీసం ఫిజిక్స్, బయాలజీకి సంబంధించి ఏ ఎక్స్పెరిమెంట్స్ చేయించకుండానే పిల్లలకి నేర్పించేస్తూ ఉంటాయి. అట్లా నేర్పిస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు, ఏది కూడా గుర్తు పెట్టుకోలేరు. సో ప్రాక్టికల్ లెర్నింగ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇప్పటికే కొన్ని స్కూల్స్ కరికులంలో ఈ మార్పులు చేశాయి. సో ఇట్లా మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో, ఇలా గనక టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే పూర్తిగా వాళ్ళకి సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడిగినా సరే వాళ్ళు ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. సో సైన్స్ అంటే కాగితాలపై గీసే బొమ్మలు మాత్రమే కాదు, మన కళ్ళ ముందు జరిగే ఒక వింత అనే విషయాన్ని ఈ ప్రయోగం మనకి ప్రూవ్ చేస్తుంది. ప్రిజం, వాటర్ గ్లాస్, పౌడర్ సహాయంతో టిండాల్ ఎఫెక్ట్ను కళ్లకు కట్టినట్టు చూపించినప్పుడు విద్యార్థుల మనసులో ఆ కాన్సెప్ట్ జీవితాంతం కూడా నిలిచిపోతుంది. కాన్సెప్ట్ను ఊహించుకోవడం కంటే కళ్ళారా చూసి నేర్చుకున్నప్పుడే విద్యార్థుల్లో నిజమైన సృజనాత్మకత, ప్రశ్నించే తత్వము పెరుగుతాయి. ఏఐ ఎంత వేగంగా విస్తరిస్తున్నా సరే ఒక మంచి టీచర్ అందించే ప్రాక్టికల్ నాలెడ్జ్ను ఏ టెక్నాలజీ కూడా రీప్లేస్ చేయలేదు అనడానికి ఈ వీడియో ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి టీచర్స్ ఉన్నారా? మా చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళు ఉంటే ఎంత బాగుండేదో అంటూ కూడా కొంతమంది నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అండ్ కొంతమంది ఆర్ రియల్లీ లక్కీ, వాళ్ళ స్కూల్స్లో ఇట్లాంటి ప్రాక్టికల్స్ చేసి చూపించి ఉంటారు. సో ఇంకా ఏ స్కూల్స్లో అయితే ప్రాక్టికల్స్ చేయకుండా డైరెక్ట్గా జస్ట్ బోర్డు మీద ఈ రిఫ్రాక్షన్ ఎక్సెట్రా వీటికి సంబంధించి అన్ని కూడా రాసి గీసి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తున్నారు. టీచర్స్కి సంబంధించి ఒకసారి పేరెంట్స్ డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాలి. ఎందుకంటే స్కూల్స్లో ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్, మ్యాథమెటిక్స్ ల్యాబ్, సోషల్ ల్యాబ్, ప్రతి ఒక్క ల్యాబ్ కంపల్సరీ. సో మీ స్కూల్లో అంటే మీ పిల్లలకి స్కూల్లో జాయిన్ చేస్తున్నప్పుడు కేవలం ఇందాక చెప్పినట్టు ఫీజు ఎలా ఉంది, కరికులం ఏం ఫాలో అవుతున్నారు, ఏ బోర్డ్, ఇవి మాత్రమే కాదు, ఆ స్కూల్లో ఒక గ్రౌండ్ ఉందా, ఒక ల్యాబ్ ఉందా, ఖచ్చితంగా చూసి ఆ తర్వాత జాయిన్ అయ్యండి. నామమాత్రపు ల్యాబ్ కాదు, ల్యాబ్లో అన్ని పరికరాలు ఉన్నాయా లేదా అనేది చూసి ఆ తర్వాత జాయిన్ చేస్తే మన పిల్లలకి మనం బ్యూటిఫుల్ ఫ్యూచర్ని అందించే వాళ్ళం.